కాలయోగం యూట్యూబ్ ఛానల్ వీక్షకులకు స్వాగతం. మిత్రులారా, తులారాశివారికి ఈ వారం ఒక పవర్ ప్యాక్డ్ వారమని చెప్పొచ్చు. ఎందుకంటే మీ సుఖస్థానమైన 4వ ఇంట్లో సూర్యుడు, కుజుడు, బుధుడు, శుక్రుడు ఇలా 4 గ్రహాలు కలిశాయి. దీనివల్ల మీకు రుచక మహాపురుష యోగం ఏర్పడింది. దీని అర్థమొక్కటే, మీరు ఈ వారం తీసుకునే నిర్ణయాలు చాలా బలంగా ఉంటాయి. కానీ ఇదే సమయంలో ఒక చిన్న హెచ్చరిక కూడా ఉంది. అది వీడియో మధ్యలో దోషాల గురించి చెప్పేటప్పుడు వివరిస్తాను. మిస్ కాకుండా చూడండి. విషయంలోకి వెళ్లే ముందు ఈ వీడియో చూస్తున్న మీరందరూ మీ ఇష్టదైవం పేరును కింద కమెంట్ బాక్స్లో టైప్ చేయండి. అలాగే ఈ వీడియోను ఇప్పుడే లైక్ చేయండి. మీ ఒక్క లైక్ మాకెంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది, మరిన్ని మంచి వీడియోలు చేయడానికి శక్తినిస్తుంది. ఇక ఆలస్యం చేయకుండా ఈ వారం మీ జాతక చక్రం ఏం చెబుతుందో చూద్దాం. ముందుగా వ్యాపారస్తుల గురించి. మీ జాతకంలో కుజుడు ఉచ్చస్థితిలో ఉండటం వల్ల రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్ లేదా భూమికి సంబంధించిన వ్యాపారాలు చేసేవారికి ఇది స్వర్ణయుగం. ఈ వారం మీరు కొత్త ఆస్తులు కొనాలన్నా, అమ్మాలన్నా అద్భుతంగా ఉంది. ధైర్యంగా ముందడుగు వేయండి. కానీ పార్ట్నర్షిప్ బిజినెస్ చేసేవారు మాత్రం జనవరి 25, 26 తేదీల్లో కొంచెం సంయమనం పాటించాలి. చిన్న ఈగో సమస్యలు వచ్చే అవకాశముంది. ఇక ఉద్యోగుల విషయానికి వస్తే ఈ వారం మీ ఆఫీసులో మీదే పైచేయి. పని ఒత్తిడి ఉంటుంది, కాదనలేం. కానీ ఆ ఒత్తిడిని తట్టుకుని నిలబడే శక్తి ఆ కుజుడు మీకు ఇస్తున్నాడు. ముఖ్యంగా జనవరి 31న మీకు కెరీర్ పరంగా ఒక మంచి గుర్తింపు లభించే అవకాశముంది. ప్రమోషన్ల కోసం చూస్తున్న వారికి శుభసూచకం. అయితే అధికారులతో మాట్లాడేటప్పుడు ఆవేశం తగ్గించుకుంటే మంచిది. విద్యార్థులకు మీ 4వ ఇంట్లో బుధుడున్నాడు. ఇది తెలివితేటలకు మంచిదే కాని ఇంట్లో జరిగే హడావుడి వల్ల చదువుపై ఏకాగ్రత తగ్గవచ్చు. ముఖ్యంగా ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాలి అనుకునేవారికి ఈ వారం చివరిలో, అంటే జనవరి 29 తర్వాత గురు అనుగ్రహం వల్ల మంచి వార్తలందుతాయి. తులారాశి గృహిణులకు ఈ వారం ఇల్లు కళకళలాడుతుంది. కొత్త వస్తువులు కొనడం, ఇంటిని డెకరేట్ చేయడం వంటివి చేస్తారు. అయితే ఇంట్లో చిన్న చిన్న విషయాలకే కోపం రావడం, కుటుంబ సభ్యులపై అరవడం వంటివి చేయకండి. మీ ఆరోగ్యం, ముఖ్యంగా రక్తపోటు జాగ్రత్తగా చూసుకోవాలి. అవివాహితులకు కొత్త సంబంధాలు కుదిరే అవకాశం బలంగా ఉంది. లగ్నాధిపతి శుక్రుడు కుజుడుతో కలిసి ఉండటం వల్ల ప్రేమ వ్యవహారాల్లో ఆకర్షణ పెరుగుతుంది. కానీ ఇప్పటికే రిలేషన్లో ఉన్నవారు మాత్రం మీ పార్ట్నర్పై ఆధిపత్యం చలాయించకండి. చిన్న గొడవ పెద్దది కాకుండా చూసుకోండి. ఆరోగ్యం విషయంలో చిన్న జాగ్రత్త అవసరం. మీ రాశి అధిపతి శుక్రుడు పాపగ్రహాల మధ్య ఉన్నాడు. దీనివల్ల ఛాతీలో మంట, ఎసిడిటీ లేదా మానసిక ఒత్తిడి కలగవచ్చు. అలాగే 6వ ఇంట్లో శని సంచారం వల్ల కాళ్ల నొప్పులు బాధించవచ్చు. ఈ వారం మీరు ఎంత ప్రశాంతంగా ఉంటే మీ ఆరోగ్యం అంత బాగుంటుంది. ఇప్పుడు చాలా ముఖ్యమైన విషయం. ఈ వారమంతా బావున్నా మధ్యలో ఒక 2.5 రోజులు మీరు అత్యంత అప్రమత్తంగా ఉండాలి. జనవరి 27 సాయంత్రం నుండి జనవరి 29 సాయంత్రం వరకు మీకు చంద్రాష్టమ దోషముంది. చంద్రుడు మీ రాశికి 8వ ఇంట్లో సంచరిస్తాడు. ఈ సమయంలో 1. మీ మనస్సులో లేనిపోని భయాలు కలుగుతాయి. 2. ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి. 3. ప్రయాణాల్లో ఇబ్బందులు రావచ్చు. కాబట్టి ఈ 2 రోజులు ఎవరితోనూ వాదనలకు దిగకండి. మౌనంగా ఉండటం మీకు శ్రీరామరక్ష. మరి ఈ వారం మీరు ఏం చెయ్యాలి, ఏం చెయ్యకూడదు క్లియర్గా చెబుతాను, నోట్ చేసుకోండి. జనవరి 30, 31 తేదీల్లో గజకేసరి యోగం ఏర్పడుతుంది. ఆ రోజుల్లో మీరు ఏ పని మొదలుపెట్టినా విజయం మీదే. ముఖ్యమైన నిర్ణయాలు ఆ రోజుల్లోనే తీసుకోండి. జనవరి 27, 28 తేదీల్లో కొత్త ఒప్పందాలు చేసుకోవడం, సంతకాలు చేయడం, దూర ప్రయాణాలు చేయడం అస్సలు మంచిది కాదు. తల్లిగారి ఆరోగ్యం విషయంలో చిన్నపాటి జాగ్రత్త అవసరం. చివరగా ఈ వారం అడ్డంకులు తొలగి శుభఫలితాలు పొందడానికి మన పెద్దలు సూచించిన సరళమైన పరిహారాలు. చంద్రాష్టమ దోషం పోవడానికి జనవరి 27, 28 తేదీల్లో ఓం నమఃశివాయ అనే పంచాక్షరీ మంత్రాన్ని మనసులో స్మరించుకోండి. కుదిరితే శివాలయానికి వెళ్లి దర్శనం చేసుకోండి. మీ 4వ ఇంట్లో ఉచ్చస్థితిలో ఉన్న కుజుడి శక్తిని సానుకూలంగా మార్చుకోవడానికి ప్రతిరోజూ హనుమాన్ చాలీసా చదవండి. ఇది మీకు ధైర్యాన్ని, విజయాన్ని ఇస్తుంది. వీలైతే మంగళవారం నాడు ఎర్రటి పండ్లు లేదా కందిపప్పు దానం చేయడం మంచిది.
తులారాశివారు భయపడాల్సిన పనిలేదు. గ్రహబలం మీకు తోడుగా ఉంది. ఆ చిన్న చంద్రాష్టమ సమయం దాటితే వారాంతంలో విజయం మీ సొంతమవుతుంది. మరొక ముఖ్య విషయం మళ్లీ గుర్తు చేస్తున్నాను. కింద కమెంట్ బాక్స్లో మీ ఇష్టదైవం పేరును కమెంట్ చేయండి. పాజిటివ్ ఎనర్జీని పెంచుకోండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మా కాలయోగం ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి. సర్వేజనా సుఖినో భవంతు. శుభం భూయాత్.